సంగారెడ్డి జిల్లాలో సింగూరు ఎడమ కాల్వకు గండిపడింది. పుల్కల్ మండలం ఇసోజీపేట గ్రామ శివార్లో కాలువ తెగిపోయింది. దీంతో పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. గతేడాది కూడా భారీ వర్షాలతో సింగూరు ఎడమ కాల్వ తెగిపోయింది. అయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ముంపునకు గురైన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సంగారెడ్డి జిల్లాలో సింగూరు ఎడమ కాల్వకు గండిపడింది. దాంతో ఇసోజీపేట గ్రామ శివార్లో అయితే పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. రైతులకు తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. ప్రభుత్వం అయితే వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింగూరు ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ఎడమ కాల్వ ఇది పుల్కల్ మండలం ఈసోజీపేట గ్రామ శివార్లో ఈ కాల్వకు నిన్న రాత్రి గండిపడింది. పూర్తి పెద్ద ఎత్తున గండిపడిన నేపథ్యంలో వరద నీళ్ళన్నీ కూడా పంట పొలాల చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాల్లోకి, పంటలు వేసుకొని ఉన్నటువంటి రైతుల పంట పొలాల్లోకి వెళ్ళిన నేపథ్యంలో పంటలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ పుల్కల్ మండలంలోని ఈ ఎడమ కాలువ ఏదైతే ఉందో గత వర్షాల్లో కూడా ఈ కాలువకు గండిపడింది. అయితే తాత్కాలికంగా ఏదో మరమ్మతులు చేసినట్టు చేసి బిల్లులు లేబట్టారు తప్ప ఇది పూర్తి ఒక శాశ్వత పరిష్కార దిశగా ప్రయత్నం చేయలేదని చెప్పి స్థానికంగా ఉండేటువంటి రైతులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గత సంవత్సరం కూడా భారీ వర్షాలకు ఈ సింగూరు నుంచి విడిచినటువంటి నీళ్లతోటి ఈ కాలువకు గండిపడి చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ముప్పుకు గురైనటువంటి పరిస్థితి గత సంవత్సరం కూడా జరిగింది. అదే పరిస్థితి ఈసారి కూడా మళ్ళీ పునరావృతం కావడంతో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పుల్కల్ మండలానికి సంబంధించిన ఈ పొలాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురయ్యాయి. ఈసారి కూడా వివిధ రకాల పంటలు వేసి రైతులంతా కూడా పంటలు చేతికి వచ్చే దశలో ఇప్పుడు మళ్ళీ పంట పొలాలు మునిగిపోయిన నేపథ్యంలో రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా సింగూరు నిండిన సందర్భంలో సింగూరు ప్రాజెక్టు 29 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది. ఆ 29 నీటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టు నీళ్లను నిండుతున్న దశలో కాలువల్లోకి గేట్లు విడిచి నీటిని విడుదల చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి కూడా ఇప్పుడు ఈ 2-3 రోజులుగా భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో, అటు మహారాష్ట్ర ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేయడం ఫలితంగా 4-5 గేట్లు తీసి నీళ్లను విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇటు పుల్కల్ మండలం వైపుగా వెళ్లేటువంటి ఎడమ కాలువకు కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ పిల్ల కాలువలు కూడా కొన్ని ఉన్నాయి. పిల్ల కాలువలకు సంబంధించి అవి పంట పొలాల్లోకి, చెరువుల్లోకి నీళ్లు వెళ్ళడానికి కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలా రోజులుగా ఈ కాలువలకు సంబంధించి మరమ్మతు అనేది జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు రిబేట్మెంట్ మార్చడానికి సంబంధించి కొంత నిధులు కేటాయించి చేస్తామని చెప్పినప్పటికీ అర్థాంతరంగా పనులు ఎందుకు నిలిపివేశారో అర్థం కాదు. ఏదో నాసి రకం పనులు చేసినారని చెప్పి గతంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. పనులు కూడా పూర్తిగా చేయలేదని చెప్పి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ కాలువలకు సంబంధించి కూడా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ నిధులు మంజూరు చేయలేదు. పైగా వీటి మరమ్మతులు కూడా చేయలేదు. గత సంవత్సరం మాదిరిగా కూడా ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఈ కాలువకు గండి పడడంతో రైతులు తీవ్రమైనటువంటి నష్టమైతే వాటిల్లింది. ప్రతి సంవత్సరం ఇది ఒక సర్వసాధారణ విషయంగా మారిపోయింది.
చాలా రోజులుగా ఈ కాలువలు మరమ్మతులు చేయాలని చెప్పి నేను చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం ఇట్లాగే మునిగిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో తమ పంట పొలాలన్నీ కూడా మునిగిపోయి చాలా తీవ్రమైనటువంటి నష్టం తమకు వాటిల్లిందని చెప్పి రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానికంగా ఉండేటువంటి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ కనీసం పట్టించుకుని ఈ మరమ్మతులు వెంటనే చేపట్టి తమకు మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలని చెప్తున్నారు. అదే రకంగా ఇప్పుడు ఏదైతే ఈ నష్టం జరిగిందో పెద్ద ఎత్తున ఏదైతే పంట పొలాల్లోకి నీరు చేరి చెరువులుగా ఆల్మోస్ట్ అంటే ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది? సుమారు దాదాపు అక్కడ 30-40 ఎకరాల పంట పూర్తిగా నష్టం వాటినట్టుగా ప్రాథమికంగా మాత్రం ఆ రైతులు అక్కడ చూపించిన దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఆ పంట పొలాల్లోకి పూర్తి స్థాయిలో వరద నీరంతా కూడా వెళ్ళిపోయింది. అయితే రాత్రికి రాత్రి ఈ విషయం తెలియడంతో తెల్లారి కొంత ఆ గేట్లలో ఆ నీటి వచ్చేటువంటి ప్రాంతానికి గేట్ని నిలిపివేసి నీటి ప్రవాహాన్ని మాత్రం కొంత ఆపగలిగినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. 40-50 ఎకరాలకు పైగానే ఇప్పటికీ నష్టం వాటినట్లుగా రైతులంతా చెప్తున్నారు. ఇంకా అక్కడ పూర్తి స్థాయిలో మట్టి పేరుకుపోయి తర్వాత నీళ్లంతా నిండిపోయి అక్కడ వేసినటువంటి పంటలన్నీ కూడా ముంపుకు గురైనటువంటి భవిష్యత్తులో ఆ పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితిలో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఈ కట్టలు తెగిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతుల గురించి నిధులు మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మంజూరు జరగలేదని చెప్పి కూడా రైతులంతా చెప్తూ ఉన్నారు. తక్షణమే దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. అట్లాగే ఏదైతే తమ పంటలు నష్టం జరిగిందో ఆ పంటలకు పరిహారం కూడా ఒక్కో ఎకరానికి సుమారు 20-25 వేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తే గానీ తాము పెట్టుబడి పెట్టిన డబ్బు చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.